మీలో ఎంతమంది సినిమా లవర్స్ ఉన్నారు? అందరికీ వాళ్ళ హీరో సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని కోరికగా ఉంటుంది కదా! నాతో సహా అందరికీ అదే కోరిక ఉంటది. బట్ సినిమాకెళ్ళగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? నా పేరు ముఖేష్. ముఖేష్ యాడ్‌కి కారణం ఏంటో తెలుసా? 3 1 గుట్కా, 2 ఖైనీ, 3 సిగరెట్. సో, ఈ 3 మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. జనరల్ హెల్తే కాకుండా డెంటల్ హెల్త్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అది ఏంటి అనేది కూడా మనం క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం. కామెంట్ సెక్షన్‌లో ఒక సబ్స్క్రైబర్ మమ్మల్ని అడిగారు, "సార్ నేను స్మోకింగ్ చేస్తాను. స్మోకింగ్‌కి డెంటల్ హెల్త్‌కి ఏమైనా సంబంధం ఉంటదా?" సో, ఆయన గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు డెంటల్ టీత్ టాక్స్ విత్ డాక్టర్ దీపిక అండ్ డాక్టర్ కిరణ్. సో, ఈరోజు మన ఎపిసోడ్ 6లో డీల్ చేస్తున్న టాపిక్ స్మోకింగ్ అండ్ ఇట్స్ రిలేషన్ టు డెంటల్ హెల్త్. మీలో ఎంతమంది సినిమా లవర్స్ ఉన్నారు? అందరికీ వాళ్ళ హీరో సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని కోరికగా ఉంటుంది కదా! నాతో సహా అందరికీ అదే కోరిక ఉంటుంది. బట్ సినిమాకెళ్ళగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? నా పేరు ముఖేష్. ముఖేష్ యాడ్‌కి కారణం ఏంటో తెలుసా? 3 1 గుట్కా, 2 ఖైనీ, 3 సిగరెట్. సో, ఈ 3 మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. జనరల్ హెల్తే కాకుండా డెంటల్ హెల్త్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అది ఏంటి అనేది కూడా మనం క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం. పొగాకు అనేది చాలామంది 2 రూపాల్లో తీసుకుంటారు. ఒకటి సిగరెట్ రూపంలో, 2 ఖైనీ ఆర్ పాన్ పరాగ్ రూపంలో. మొదటగా సిగరెట్ రూపంలో జరిగే ప్రభావాలు అంటే ఓరల్ హెల్త్ మీద ఏం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. సిగరెట్ ఎక్కువ తీసుకోవడం వల్ల నోరంతా డ్రైగా అయిపోతుంది. ఎందుకంటే సలైవరీ ఫ్లో అంటే ఉమ్ము వచ్చే శాతం తగ్గిపోవడం వల్ల డ్రై మౌత్ అవుతుంది. డ్రై మౌత్ అవుతే బ్యాక్టీరియాకి మంచి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. సో, ఈ బ్యాక్టీరియా అనేది నోట్లో ప్రభావం ఎక్కువ చూపించడం వల్ల మనకి ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండో పద్ధతి అంటే మన ఖైనీ లేదంటే పాన్ పరాగ్ తీసుకోవడం. దీంట్లో గరుకు పదార్థాల వల్ల పైనున్న పొర అంటే ఎనామిల్ పొర అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల పళ్ళు జిమ్మని లాగడం, సెన్సిటివిటీ, అప్పుడప్పుడు బీటలు వారడం కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ వల్ల డెంటల్లో అంటే డెంటల్ హెల్త్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. మొదటగా పళ్ళు యొక్క రంగు మారడం. పళ్ళ పై పొర మీద మీకు స్టెయిన్ అవుతూ ఉంటుంది. అది ఎక్కువ కాలం రిపీటెడ్గా స్మోకింగ్ చేయడం వల్ల ఆ స్టెయిన్ అనేది లోపలికి చొచ్చుపోయి పర్మనెంట్ స్టెయిన్ కింద అంటే పర్మనెంట్గా పసుపు మారిపోతాయి మీ పళ్ళు. చిగుర్ల ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే స్మోకింగ్ యొక్క హీట్ ప్రభావం ఎక్కువ ఉంటుందో మన గమ్స్కి అంటే చిగుర్లకి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్ శాతం పెరిగి అంటే బ్యాక్టీరియా శాతం కూడా పెరిగి హీలింగ్ అంటే పుండు మానడం అనేది చాలా టైం పడుతుంది. సో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక డ్రై ఫీల్డ్లో మనం మొక్క నాటితే అది మొక్క పెరగడానికి చాలా టైం పడుతుంది, లేకపోతే ఒక్కోసారి పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అదే మనకి మంచి సారం ఉన్న భూమిలో నాటితే ఆ మొక్క ఎంత బాగా వస్తుంది, ఎందుకంటే దానికి భూమి యొక్క సారం ఉంటుంది, అలాగే నీటి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సారం అంటే సిగరెట్ కాల్చని నోటితో సమానం, డ్రై ఫీల్డ్ అంటే సిగరెట్ కాల్చి నోటితో సమానం. సో, మీరే తెలుసుకోండి సిగరెట్ కాల్చడం వల్ల మన గమ్స్ ఎంత ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బోన్ లాస్. చాలామంది సిగరెట్ కాల్చే వాళ్ళు మీరు చూస్తే పళ్ళు కదులుతున్నాయి అని కామన్గా వింటూ ఉంటాం. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇది పన్ను అయితే పన్ను చుట్టూ ఉండేది ఎముక పైన ఉండేది చిగురు. సో, ఎప్పుడైతే చిగురు ఇన్ఫెక్షన్ అవుతుందో దాని యొక్క ప్రభావం దాని వెనకాల ఉన్న బోన్ మీద పడి బోన్ అంటే పన్నును పట్టుకున్న పట్టు, ఆ పట్టు స్లోగా తగ్గుతుంది. ఎప్పుడైతే పట్టు తగ్గిందో మనకి పన్ను కదిలే అవకాశాలు ఉంటాయి. ఒకసారి పన్ను బాగా కదిలింది అంటే దాని పన్ను రిమూవ్ చేయడం తప్ప ఏమీ చేయడం. సో, సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల బోన్ యొక్క శాతం కూడా స్లోగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టొబాకో స్మోకింగ్ అంటే సిగరెట్ వల్ల మీకు నోరు అనేది డ్రైగా అయిపోతుంది. డ్రైగా అయిపోవడం వల్ల బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉండి బ్యాడ్ బ్రీత్ అంటే దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ దుర్వాసన వల్ల మీ ప్రొఫెషనల్ లైఫ్ అలాగే సోషల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నా క్లోజ్ ఫ్రెండ్ రియల్ స్టోరీ మీకు చెప్తామనుకుంటున్నాను ఈరోజు. నా క్లోజ్ ఫ్రెండ్ గత 8 years నుంచి రోజు కనీసం 2 packets ఆఫ్ సిగరెట్ స్మోక్ చేస్తాను. సో, పెళ్ళయింది, తన వైఫ్ కూడా చెప్పారు సిగరెట్ స్మోకింగ్ మానేయండి అని. బట్ నో, ఈస్ నాట్ లిజనింగ్. ఆయన ఎట్టి పరిస్థితితో మానట్లేదు. నెమ్మదిగా ఒక మంచి పాప పుట్టింది. పాప పుట్టాక పాపకి ఐ థింక్ 3 years అనుకుంటా. అప్పుడు కూడా స్మోక్ చేయడం మానలేదు, వాళ్ళ మిస్సెస్ మానేయమన్నా కూడా. సో, పాపకి 5 years వచ్చింది. పాప ఒకరోజు, నాన్న నీ దగ్గర దుర్వాసన వస్తుంది అన్నాడు. సో, అప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, అరే మా అమ్మ ఇలా అంటుంది, నాకు చాలా బాధగా ఉందని. అప్పుడు నేను అన్నాను, నువ్వు స్మోకింగ్ మానితే కానీ మళ్ళీ మీ అమ్మాయి నీతో క్లోజ్ అవ్వదని. సో, నిజంగా చెప్తున్నాను, ఈరోజు స్మోకింగ్ మానేసాడు, వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది.
మీకు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, స్మోకింగ్ చేయడం వల్ల మీ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రియల్ లైఫ్ స్టోరీని బట్టి దయచేసి స్మోకింగ్ క్విట్ చేయండి. మరి ఎంతసేపు సిగరెట్ కాల్చితే ఏంటి, లేకపోతే స్మోకింగ్ చేస్తే ఎంత ప్రభావం చూపిస్తే చూసాను. మరి అసలు సిగరెట్ మానాలంటే ఏం చేయాలి తెలుసుకొని ఉంది కదా, ఇప్పుడు అది చెప్తాను వినండి. స్మోకింగ్ మానాలంటే ముందుగా మీకు ఉండాల్సింది విల్ పవర్, అంటే సంకల్పం. మీరు మానాలని నిశ్చయించుకుంటే ఖచ్చితంగా మీరు మానగలరు. 2, మీ ఎన్విరాన్మెంట్, అంటే మీ సర్కిల్, అంటే మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్ళు ఎవరో స్మోకింగ్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళ చుట్టూ మీరు కూర్చుంటే మీకు చేయాలని ఆశ కలగవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ బలవంతం చేయొచ్చు. సో దయచేసి అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. 3, సిగరెట్ కాల్చాలనిపించినప్పుడల్లా ఒక చూయింగ్ గమ్ నవ్వడం మొదలుపెట్టండి. అంటే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ అని మార్కెట్లో ఉంటాయి. ఆ చూయింగ్ గమ్ నవ్వులితే ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ లేకపోతే ఆ హ్యాబిట్ మానే అవకాశాలు ఆటోమేటిక్గా మీకు వస్తాయి. 4, అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు మీరు మానుతున్నారు అనేది తెలుసుకోండి. మీరు మానుతుండడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు అవుతారు, అట్లాగే మీ కుటుంబానికి ఒక దిక్కు చూపించిన వాళ్ళు అవుతున్నారు. 5, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఏం చేయాలి, ఎంతవరకు మీరు స్లోగా ఎట్లా మానేయాలి అని కూడా చెప్తారు. సో కౌన్సిలింగ్ సెంటర్స్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కౌన్సిలింగ్ సెంటర్స్ వల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప చెడు ఎప్పుడు జరగదు. సో కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళడం కూడా ఒక విధంగా మంచిది. కొందరు ఈ కైని లేదంటే ఈ పొగ కానీ నోట్లో బొగ్గ దగ్గర ఎక్కువసేపు పెట్టుకుని అలా ఉంచుకోవడం అలవాటు కింద ఉంచుకుంటారు. వాళ్ళకి ఆ బొగ్గ దగ్గర చిన్న క్యాన్సర్ లేకపోతే లుకోప్లేకియా లాంటి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఫ్రీక్వెంట్గా స్మోక్ చేస్తూ ఉంటే దిస్ వీడియో మైట్ బి ఏ లైఫ్ సేవర్ ఫర్ దెమ్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. Before ending up this video, I want to ask you a small question. What small step you take today to prioritize your oral health? Maybe it may be a scheduling your appointment or helping someone to quit tobacco. That's it. Smiles for today. See you tomorrow. Signing off, your Dr. Kiran Raj.